దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ సందర్భంగా విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో ఎన్టీఆర్ జిల్లా ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఏదైతే మాకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చారో అవి ఫైనాన్స్ లో ఉన్నాయి, ఇస్తాము అని చెప్పేసి గత 9 నెలల నుంచి ఊరిస్తూ ఆ ఫైనాన్స్ ని కదలకుండా అట్లాగే అడ్డుపెట్టారు. కాబట్టి ఈ రోజున ఆశా వర్కర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మీరిచ్చిన దాని ప్రకారం, మీరిచ్చిన రాతపూర్వక హామీ ప్రకారం 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 60,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఆ జీవో ఇవ్వండి. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఆ జీవో ఇవ్వండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెలవులు కానీ, మెటర్నిటీ లీవ్లు కానీ, మెడికల్ లీవ్లు ఇస్తామని చెప్పారు. ఆ జీవో ఇంతవరకు నేటికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే రిటైర్మెంట్ అయితే 60,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ రిటైర్మెంట్ జీవోను వెంటనే విడుదల చేయాలి. ఆశా వర్కర్లు రాసుకునేటువంటి రికార్డు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి రిజిస్టర్లు ప్రభుత్వమే ఇవ్వాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలి. రాజకీయ జోక్యం అరికట్టాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఆ జీవోలు వెంటనే రిలీజ్ చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ఫైనాన్స్ లో ఉన్న ఫైలు కదిపి జీవోల రూపంలో ఇస్తే సరాసరి, లేని పక్షంలో ఆశా వర్కర్లు రాబోయే రోజుల్లో సమ్మెకు కూడా సిద్ధపడతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. కమల ఆశా వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి.